ఇండస్ట్రీలో పర్సంటేజ్ ఫైట్ పీక్స్ కు చేరింది. రెంటల్ విధానానికి స్వస్తి పలికి పర్సంటేజ్ షేరింగ్ తీసుకురావాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేయడం, సింగిల్ స్క్రీన్ మనుగడ కోసం ఫైట్ చేస్తూ ఉన్నామనడం పై నిర్మాతలు భగ్గుమన్నారు. అయితే బ్లాక్ మెయిలింగ్ కు దిగితే బాగోదంటూనే ఎగ్జిబిటర్ల డిమాండ్లకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇరు వర్గాల వరుస మీటింగ్లతో తెర వెనుక రాజకీయం నడుస్తోందా, రెండు పెద్ద సంస్థల మధ్య ఆధిపత్య పోరు షురు అయిందా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు. అంతేకాదు, ఇన్నాళ్లుగా లేని సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ వివాదం ఇప్పుడే ఎందుకు అన్న దానిపైన కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. టాలీవుడ్ లో పర్సంటేజ్ పంచాయతీ ముదిరి పాకాన పడ్డట్టే కనిపిస్తుంది. మొన్నటికి మొన్న హుటాహుటిన సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సేవ్ సింగిల్ స్క్రీన్ నినాదమెత్తుకుంది. పర్సంటేజ్ ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేయగలం, లేకపోతే కష్టమంటూ కుండ బద్దలు కొట్టేసింది. అంతేకాదు, టికెట్ల రేట్లను పెంచేదే లేదంది. దీంతో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అర్జెంటుగా సమావేశం ఏర్పాటు చేయడం, రిలీజ్ కి రెడీగా ఉన్న బడా సినిమాల నిర్మాతలు ఆ మీటింగ్ కి హాజరవ్వడం, కొందరు ఎగ్జిబిటర్లని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్టర్ మీటింగ్ ఎగ్జిబిటర్ల తీరుపై నిర్మాతలు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ తో పాటు నిర్మాత కూడా హ్యాపీగా లేడన్నది గుర్తించాలన్నారు. సమస్యలు లేవనట్లేదు, ఎలా సాల్వ్ చేయాలన్నది తమ ఆలోచనగా చెప్పుకొచ్చారు. శుక్రవారం 3 డిపార్ట్మెంట్లు కలిసి మాట్లాడుకోవలసిన అంశాలను హడావిడిగా ప్రెస్ ముందు పెట్టడమేంటని ప్రశ్నించారు. వాళ్ల సినిమాలు రిలీజ్ కి లేనప్పుడే పర్సంటేజ్ గోల ఏంటంటూ ఇండైరెక్టర్ గా ఎస్వీసీ డిస్ట్రిబ్యూటర్లకు చురకలంటించారు. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్ పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదంటాం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంటుగా పుష్ చేసేస్తే అక్కడ కూడా గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళు కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వేమల నుంచి. దీని వెనమాల కనిపించని 3వ సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియదే ఉంది. ఎకో సిస్టమ్ లో ఒకరు బాగోకపోతే అందరికీ ఇబ్బందులు తప్పవన్నారు మరో నిర్మాత నాగవంశీ. సింగిల్ స్క్రీన్ ని కాపాడాలంటున్న వాళ్లే వాటిని మూతబడేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీస వసతులు లేకుండా థియేటర్లు నడిపితే జనం ఎలా వస్తారని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్ ని నడపలేకపోతే వదిలేసి తమకు ఇవ్వాలన్నారు. పనిలో పనిగా ఇండైరెక్ట్ గా సునీల్ నారంగ్ ని టార్గెట్ చేశారు. ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి. స్థలం కనిపిస్తే వెంటనే కట్టేసిన మల్టీప్లెక్స్ లు చూపించాలంటూ నాగవంశీపై ఫైర్ అయ్యారు సునీల్ నారంగ్. తెలంగాణలో తనకు 33 సింగిల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయని ప్రూఫ్స్ చూపిస్తూనే నాగవంశీపై సెటైర్లు వేశారు. ఇందాక ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, జస్ట్ क्या नाम है बेटा, वो प्रोड्यूसर रहता चश्मा पहन के, वो डुप्लीकेट बाल रहता देखो, నాగవంశీ సారీ ఆయన ఏదో అన్నాడు, నాకు మల్టీప్లెక్స్లే ఉన్నాయి, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేస్తాను, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కట్టేస్తానంట. ఈ లిస్ట్ ఉంది, ఆయన చూపెట్టండి. 33 థియేటర్స్ ఉన్నాయి మేము కట్టింది, సింగిల్ థియేటర్స్. ఇంకా 5 థియేటర్స్ కడుతున్నాం సింగిల్. ప్లస్ సింగిల్ థియేటర్స్ ఒక 15 బుకింగ్ చేస్తాను నేను. మల్టీప్లెక్స్లు ఏదైనా బాగున్నాయా? అది కూడా ఏం బాగలేవు. పర్సంటేజ్ ఉండినా అది ఏం గొప్పగా లేవు, ఏదో బ్రేక్ ఈవెన్కి వస్తాయి అంతే. ఈ సింగిల్ థియేటర్స్ కొంచెం పర్సంటేజ్ ఇస్తే కొంచెం బ్రతుకుతాయి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మార్కెట్ లో వరుసబెట్టి బడా సినిమాలు నిర్మిస్తోంది మైత్రి మూవీస్. పెద్ది, ఫౌజీ, డ్రాగన్ సహా మరెన్నో బడా సినిమాలను లైన్ లో పెట్టింది. అటు ఎస్వీసీ నిర్మాణంలోనూ రౌడీ జనార్దన, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు దేవిశ్రీ ఎల్లమ్మ సైతం సెట్స్ మీద ఉంది. దీంతో ఈ 2 బడా సంస్థల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న టాక్ ఇండస్ట్రీ సర్కిల్లో ఎప్పటి నుంచో నడుస్తోంది. ప్రస్తుతం ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ లో సినిమాలు లేవు కాబట్టే పర్సంటేజ్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చిందని, కావాలని తమ సినిమాలను ఇబ్బంది పెడుతున్నారని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ గా ఫైర్ అవ్వడం రచ్చలేపుతోంది. సింగిల్ స్క్రీన్లను సేవ్ చేయాలన్న ఆలోచన తమకు ఉందన్నారు మైత్రి మూవీస్ రవి. సింగిల్ స్క్రీన్లు బాగుపడాలంటే సంవత్సరం పడుతుంది. తమ సినిమాలన్నీ రిలీజ్ అవ్వడానికి కూడా సంవత్సరం పడుతుంది. ఈ లోపు కూర్చొని మాట్లాడుకుంటే అంతా సెట్ అవుతుందంటున్నారు.
ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతారంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరం 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్. దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మొత్తంగా పర్సెంటేజ్ వ్యవహారం 2 బడా సంస్థల మధ్య వివాదంగా సినీ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. మరి ఇంత జరుగుతుంటే సుప్రీం బాడీ అయిన ఫిలిం ఛాంబర్ ఏం చేస్తోంది? చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.